ఈ వీడియోలో మనం XLOOKUP గురించి తెలుసుకుందాం. ప్రీవియస్గా మనం VLOOKUP చూసాం, అలాగే ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ కూడా చూసాం అన్నమాట. ఇప్పుడు XLOOKUP గురించి చూద్దాం. సేమ్ ఇది కూడా లుక్అప్ ఫంక్షనే. ఇక్కడ టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన డేటాను రాబట్టాలి. సో ఇది లుక్అప్ కోసం ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాను, ఇలా శాలరీ కనుక్కోవాలనుకుంటున్నాను. XLOOKUP ద్వారా XLOOKUP. ఓకేనా, వచ్చేసింది. ఇక్కడ ఆన్లైన్ వర్షన్లో చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ డేటా అంతా కూడా వాడు చూపిస్తూ ఉంటాడు, మనకు కనిపిస్తూ ఉంటుంది. సో టెర్మినాలజీ అర్థం కాకపోతే ఏది ఎందుకోసం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సో లుక్అప్ అనేది ఇక్కడ ఇస్తున్నాను కాబట్టి ఈ సెల్ని లుక్అప్గా తీసుకున్నాను. కామా పెట్టాలి. సింటాక్స్ ఒకసారి గమనించండి. లుక్అప్ వాల్యూస్ ఎక్కడ ఉంది, ఇదే కదా రేంజ్, ఈ రేంజ్ ఇచ్చేస్తాం అన్నమాట. తర్వాత కామా పెట్టాలి. ఓకేనా, తర్వాత ఏది రావాలి అవుట్పుట్, నేను శాలరీ కనుక్కోవాలనుకుంటున్నాను అనమాట. శాలరీ కనుక్కోవాలనుకుంటున్నాను కాబట్టి ఇది ఇస్తే తర్వాత బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి 10 అంటే ఇక్కడ ఉంది, ఇదిగో 10 అంటే ఇక్కడ ఉంది. శాలరీ వచ్చి 17,000. ఓకేనా, వచ్చేసిందా కరెక్ట్గా. ఇంకో విషయం చూద్దాం. మనకు VLOOKUPలో అయితే ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఉంది కదా, ఈ ఎంప్లాయీ ఐడి ఇక్కడ ఉంటే మనకు రైట్ వైపు ఏదైతే ఉందో, ఇక్కడ నేమ్ కావచ్చు, లొకేషన్ కావచ్చు, శాలరీ కావచ్చు, ఏవైనా కావచ్చు, రైట్ సైడ్కి ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకొస్తుంది అనమాట VLOOKUP. ఇప్పుడు XLOOKUP అలా కాదు, ఎక్కడ నుంచి ఎటువైపు అయినా, ఎడమ వైపు అయినా వెళ్తుంది, రైట్ కన్నా వెళ్తుంది, టాప్కి వెళ్తుంది, అలాగే బాటంకి వెళ్తుంది, ఎక్కడి నుంచి అయినా తీసుకొస్తుంది. అది ఎలాగో చూద్దాం ఒకసారి. నేను ఇప్పుడు దానికోసం మీకు చూడండి ఈ కాలంని తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు ఐడీస్ ఏమో మనకు రైట్లో ఉన్నాయి, వాళ్ళ నేమ్స్, లొకేషన్, శాలరీ మాత్రం మనకు మొత్తం లెఫ్ట్లో ఉందన్నమాట. ఇప్పుడు వర్క్ చేసుకుందామో చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనకు ఫార్ములా ఎర్రర్ కూడా రాలేదు, మీరు గమనించండి. ఫార్ములా ఎర్రర్ ఒకవేళ ఈ మెయిన్ డేటాలో మనం మార్పులు చేసినా ఫార్ములా ఎర్రర్ రాలా, ఇక్కడ చూసారా. అదనమాట XLOOKUP యొక్క బెనిఫిట్ మనకి. అదే VLOOKUPలో అయితే మార్పు వచ్చేసేదే. సరే, ఇంకోసారి చూద్దాం. ఆల్రెడీ మీకు ఇక్కడే అర్థమైపోయింది. XLOOKUP. లుక్అప్ వాల్యూ ఇదే ఇస్తున్నాను. అలాగే ఈసారి ఎక్కడ ఉంది రేంజ్, ఇక్కడ ఉంది. ఓకేనా, ఇక్కడ ఉంది రేంజ్. కామా పెట్టి అవుట్పుట్ ఎక్కడ ఉంది. సరే, ఇప్పుడు నేను నేమ్ కోసం ఎత్తుకుంటున్నాను అనమాట. నేమ్ చూద్దాం. ఐడిని బేస్ చేసుకొని వాళ్ళ నేమ్ చెప్పాలి. ఓకేనా, ఎంటర్. మనోజ్ 1012 వచ్చి మనోజ్, 1012 వచ్చి మనోజ్. ఓకేనా, ఇప్పుడు లెఫ్ట్ వైపు ఉన్నదాన్ని కూడా చదివి తీసుకొచ్చి చెప్తుంది. VLOOKUP అలా చెప్పలేదు. అలా కాకుండా ఇప్పుడు ఈ కాలంని యథారీతిలో పెట్టేస్తాను. షిఫ్ట్ ఇదేం లేదు, షిఫ్ట్ పట్టుకొని లాగితే వెళ్ళిపోద్ది అనమాట. అక్కడికి యథారీతిలో వచ్చేసింది. ఇప్పుడు సేమ్ 1012. ఓకేనా, ఇక్కడ చూస్తే మనకు దీనికోసారి ఇలా కాకుండా ఇక్కడ ఐడిని బేస్ చేసుకొని ఈ పక్కనే ఉన్న వాల్యూస్ మనకు కావాలి అంటే ఒకేసారి ఎలా తీసుకురావాలి అనేది కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి, XLOOKUP. ఐడి వచ్చి మనం లుక్అప్ వాల్యూ ఐడిని లుక్అప్ వాల్యూగా తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఇచ్చాను. కామా పెట్టి నాకు ఒకేసారి లొకేషన్ రావాలి, శాలరీ రావాలి. ఈ రెండు పక్కనే ఉన్నాయి కదా మెయిన్ టేబుల్లో, అవి ఒకేసారి వచ్చేయాలన్నమాట. నాకు ప్రతిసారి విడివిడిగా ఫార్ములా ఎంటర్ చేయలేను కాబట్టి. ఓకేనా, ఇప్పుడు నేను అవుట్పుట్లో లుక్అప్ వాల్యూ ఇది ఇచ్చాను, కామా పెట్టాలి. అలాగే లుక్అప్కి సంబంధించిన రేంజ్ వచ్చి ఇది, కామా. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ రెండు పక్కనే ఉన్నాయి కాబట్టి లొకేషన్ రావాలి, శాలరీ రావాలి. కాబట్టి నేను ఈ టోటల్ 2 రేంజ్లకు సంబంధించి ఇచ్చేస్తాను అనమాట, ఒకే రేంజ్. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఏమొస్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడ 1012 లొకేషన్ వచ్చి బళ్ళారి, 1012 బళ్ళారి వచ్చేసింది. ఓకేనా, అలాగే 17,000 రెండు కూడా ఒకేసారి వచ్చింది. యాక్చువల్గా ఫార్ములా ఇక్కడ ఎంటర్ చేస్తే వాల్యూ కూడా ఎక్కడికి వచ్చేసింది, పక్క రేంజ్లే కాబట్టి. ఇక్కడ చూడండి, ఫార్ములా దీంట్లో ఉంది. ఇక్కడ ఫార్ములా వారిలో చూడండి, ఫార్ములా దీంట్లో ఉంది, కానీ ఇక్కడ చూడండి ఫార్ములా ఉండదు.
ఓకేనా. దాన్ని రిఫరెన్స్తోనే ఇది కూడా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది మనం ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. రైట్ నుంచి లెఫ్ట్కైనా, లెఫ్ట్ నుంచి రైట్కైనా మనం XLOOKUP ద్వారా వాల్యూస్ని తీసుకురావచ్చు. ఒకవేళ ఇందాక నేను కాలం మార్చినా కానీ ఇక్కడ వాల్యూస్ ఏమైనా మారాయంటే మారలేదు. ఎందుకంటే కాలం ఇన్సర్ట్ చేసినా డిలీట్ చేసినా జస్ట్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చావో ఆ ఇన్పుట్ కాలం ఉంటే చాలు మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు అలాగే చూడండి, నేను ఇంకో షీట్ తీసుకొని చూపిస్తాను చూడండి. XLOOKUP వర్టికల్గానే కాదు ఎలా అయినా పనిచేస్తుందని ఇంతకుముందే చెప్పాను. పై నుంచి కిందకి, కింద నుంచి పైకి, అలాగే సైడ్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి కూడా పనిచేస్తుంది XLOOKUP అని చెప్పాను. అది చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆల్రెడీ టేబుల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ కింద ఉన్న చూడండి ట్రాన్స్పోజ్, నేను ఆ డేటాని మార్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నా దగ్గర డేటా వర్టికల్గా ఉంది. వర్టికల్గా ఉంటే నాకు ఆల్రెడీ ఇక్కడ చూపించేసాను. ఇప్పుడు చూడండి, నేను దీన్ని హారిజాంటల్గా మార్చేస్తాను. డేటా మొత్తాన్ని హారిజాంటల్గా మార్చేస్తాను. ఇక్కడ చూశారు కదా, ఈ డేటా మొత్తం నాకు ఇప్పుడు రివర్స్ అయిపోద్ది. ఇక్కడ కాలంలో ఉన్నాయన్నీ రోజులోకి వచ్చేస్తాయి, రోజులో ఉన్నాయన్నీ కాలంలోకి వచ్చేస్తాయి అనమాట. అప్పుడు XLOOKUP ఎలా వర్క్ చేస్తుందో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎంటర్ చేశాను అనుకోండి, ఎంటర్ చేశాను, నాకు ఇక్కడ చూడండి టేబుల్ అనేది రివర్స్ అయిపోయింది. ఏవైతే ఇంతకుముందు కాలమ్స్లో ఉన్నాయో అవన్నీ రోజుకి వచ్చినాయి, ఏవైతే రోజులో ఉన్నాయో అవన్నీ కూడా కాలమ్స్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనకి ఎక్సెల్ ఏం చేస్తుంది, నెంబర్ని రైట్ సైడ్లో ఉంచుకుంటుంది. అలాగే ఎక్కడైనా టెక్స్ట్ ఉందనుకోండి, అది రైట్ సైడ్లో ఉంచుకుంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టేబుల్ అనేది ఫామ్ చేస్తాం. మనకు టేబుల్ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆల్ బార్డర్స్ ఉంటుంది, హోమ్లో ఆల్ బార్డర్స్. ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా ఉంది, జిగ్జాగ్గా ఉంది. నెంబర్స్ అంతా ఒక సైడ్ ఉన్నాయి, అలాగే నేమ్స్ ఒక సైడ్ ఉన్నాయి. కాబట్టి నేను అలైన్మెంట్లో కూడా తీసుకున్నాను. లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టేసాను. ఓకేనా. ఇప్పుడు ఒకసారి దీన్ని చూద్దాం. ఇక్కడ XLOOKUP వాడదాం. XLOOKUP లుకప్ వాల్యూ నేను ఇక్కడ ఇస్తా. ఇప్పుడు లుకప్ వాల్యూ మనం ఏదైతే ఇస్తున్నామో అవి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు అడ్డుగా నేను ఇంతకు ముందు కాలమ్స్ వైజ్గా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏ విధంగా సెలెక్ట్ చేస్తాను అంటారు, కామా పెట్టి మనకు ఏం కావాలి, శాలరీ కావాలి. శాలరీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా. ఈ విధంగా రోజ్ సెలెక్ట్ చేస్తాను అనమాట. ఎంటర్. ఇక్కడ నేను ఏ ఐడి కూడా ఇవ్వలేదు అనమాట. 1003 ఇద్దాం. 1003. ఓకే. 1003 ఎక్కడ ఉంది, 1003. ఓకేనా. 14500. ఓకేనా. వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా మనకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎలా ఉన్నా కానీ వర్క్ చేస్తుందన్నమాట. VLOOKUP లాగా బ్రేక్ అవ్వదు. సో మీకు ఇక్కడ ఒక 3 కండిషన్లు అయితే XLOOKUP గురించి తెలుసుకున్నారు. ఇంకా అడ్వాన్స్డ్గా ఎలా వాడాలి XLOOKUP అనే దాని గురించి ఇంకో 3 ఎగ్జాంపుల్తో మరో వీడియోలో చూద్దాం. అన్నీ ఒకసారి చూసినా కానీ బొరకెక్కదు. అందుకని మరో 3 అడ్వాన్స్డ్గా ఎలా వాడాలి XLOOKUPని అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.